బహుశా ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో కూడా చాలామంది యేసుప్రభు గురించి మీరు వింటున్నారు కానీ ఎటూ తోచకుండా ఉంటున్నారంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన గురించిన ఒక మంచి నిర్ణయం మీరు ఏం చేయట్లేదు, తీసుకోవట్లేదు. ఆయనకి ఇంకా నీ హృదయాన్ని అప్పగించలేదు. యేసుప్రభుని హృదయంలోకి ఇంకా స్వీకరించలేదు. ఇంకా ఏవో కారణాలు, ఇంకా అదండి ఇదండి, ప్రభువుని అంగీకరించకపోవడానికి, యేసు ప్రభు నా హృదయంలో చేర్చుకోకపోవడానికి ఈ ఆటంకం అండి, ఆటంకం అండి, మా భార్య ఒప్పుకోదండి, నా భర్త ఒప్పుకోడండి, మా కులం ఒప్పుకోదండి. ఎవరు ఒప్పుకోరట? కులం ఒప్పుకోదట. భయంకరమైన గోతిలో పడిపోయావు, బాడీ బందా ఉంది, అక్కడ విపరీతమైన దుర్వాసన వస్తూ ఉంది. పడిపోయి ఎవరైనా బయటికి తీస్తారా అని చూస్తూ ఉంటే ఈ లోపల నాలంటి వాళ్ళు ఎవరో వచ్చి, బాబు బయటకు వస్తావంటే మా కులం ఒప్పుకోదని అంటావా? అక్కడ కులం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఏం చేయాలా? పైకి రావాల్సిందే. మా మతం ఒప్పుకోదండి, మొత్తం మా ఊరోళ్ళు అందరూ సంతకాలు ఓటరండి అంటే అవుతుందా? నువ్వు బయటికి రావడం అంత ఇష్టమా కొంతమందికి? ఖచ్చితంగా కాదు. నువ్వు ఆ గోతులో ఉంటే చూడాలనుకుంటారు, నువ్వు ఆ బురదలో ఉంటే చూడాలనుకుంటారు. పైకి రావాలని ఎవరు ఇష్టపడరు. ఎవరి కన్సెంట్ కావాలి నీకు? గుండెపోటు వచ్చింది, అంబులెన్స్ పిలవడానికి మా కాలనీలో అందరూ సంతకాలు తీసుకోండి అంటావా? తీసుకుంటే ఏమైంది? అప్పటికి ఉంటావా? అప్పటికి చాలా కార్యక్రమాలన్నీ ప్రారంభించేస్తారు. అప్పటికే ఎందుకోసం? గుండెపోటు వచ్చినప్పుడు ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్తే అంత మంచిది. ఎవరో అంగీకారానికి అక్కర్లా. మా పక్కింటని ఏమనుకుంటాడని, మా ఎదురు ఏమనుకుంటారు వాళ్ళు? నీకు గుండెపోటు వచ్చింది అనుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళావు అనుకుంటారు, అంతే కదా. ఎవరో ఒప్పుకోవాలంటావేంటి? ప్రతిసారి యేసు ప్రభువుని అంగీకరించడానికి, పాప బంధకాల్లోంచి బయటకు రావడానికి, అపరాధ భారం నుండి విడుదల పొందడానికి, ఆత్మన్యూన్యత భావం నుండి విడుదల పొందడానికి ఎవరో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. నీ జీవితం నీది, నీ కన్సెంట్ ఉంటే చాలు, నీ ఒప్పుకుంటే చాలు. ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.